యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము ప్రార్థించటం మానవద్దు, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటూ మానవద్దు. ఎందుకు అంటే ఉదయం లేచిన కాడ నుండి మరలా మనము సాయంకాలం మరలా నిద్రించే వరకు కూడా దేవుని ఆశీర్వాదం ఉంటేనే మనకు ఆ దినమంతా కూడా క్షేమము, ఆరోగ్యము, సమృద్ధిని పొందుకుంటాం. దినములు చెడ్డవిగా ఉన్నవి. బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చే నమ్మకము లేని ఇదిలో జీవిస్తూ ఉన్నాం. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చే వరకు కూడా మనకి నమ్మకం లేదు. ఎక్కడ ఏం జరగబోతుందో తెలియదు. కానీ మనం ఉదయం లేచి ప్రార్థించుకొని పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొని మనం ఎక్కడికి వెళ్ళినా మనకి క్షేమం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. వెళ్ళిన పనులు మన పట్ల దేవుడు విజయాన్ని ఇస్తాడు, సమృద్ధినిస్తాడు. కాబట్టి ఉదయం లేచి ప్రార్థన చేయడం మానవద్దు. ఈ పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకోవడం మానవద్దు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ వాగ్దానం ఇవ్వవచ్చు ఉన్నాడో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ దినము వాగ్దాన వేకమును మా అందరికీ నువ్వు ఇవ్వబోతున్నా వాక్కు వేకము కొరకు ప్రతి క్లోసి కమాందర రోసి మా షాబాదిలిరి కమాందిలిరి బాసి కావురి మాదిరి కమాందర. దావీదు రాసిన కీర్తనలు 78వ అధ్యాయము 22వ వచనము బెస్ గో బై కేంద్ర రిసాబా షూరి మాందిలిరిసి కావురి మా. ఈ దినము పరిశుద్ధాత్ముని యొక్క ఆశీర్వాదము వాక్కు దావీదు రాసిన కీర్తనలు 78వ అధ్యాయము 22వ వచనం నుండి మాట్లాడుచు ఉన్నారు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. దేవుడు చేసిన మేలును నువ్వు పొందుకొనుచున్నావు కానీ విశ్వసిస్తూ ఉన్నావా? విశ్వాసము లేని జీవితంలో నువ్వు ముందుకు సాగుచు దేవుడిస్తున్న రక్షణను కోల్పోవచ్చు ఉన్నవానిగా నిలిచి ఉన్నావేమో. ఈ దినము దేవుడు నిన్ను అడుగుచు ఉన్నాడు. నా యందు నీవు విశ్వసించుము, నేను ఇచ్చిన రక్షణను పొందుకొనుము అనుచు ఉన్నారు. విశ్వాసము లేనిది ఆయన యొక్క రక్షణలో నీవు నిలిచి ఉన్న నేరవు అని సెలవిస్తూ ఉన్నారు. నువ్వు విశ్వసిస్తేనే ఆయన రక్షణ పొందుకొనొచ్చు, ఆశీర్వాదాన్ని పొందుకొనవచ్చు ఉన్నావు. ఆయన మేలును నువ్వు చూస్తూ ఉన్నావు కానీ మేలును పొందుకొని విశ్వసించి రక్షణ మార్గంలో నిలవలేని స్థితిలో ఉంటూ ఉన్నావేమో. అయితే నీవు ఆశీర్వాదం ఎల్లవేళ్ళ కోల్పోచ్చు ఉంటావు ఆ స్థితిలో. ఆయన నా ఎడల చేసి ఉన్నాడని నీవు విశ్వసించినట్లయితేనే ఆ రక్షణ మార్గంలో నిలిచి ఉంటావు. ఈ యొక్క దిన వాగ్దానం సెలవిస్తూ ఉన్నారు. అవిశ్వాసిగా నువ్వు నిలిచి ఉండక విశ్వాసంలో ముందుకు సాగుచు ఆయన ఇస్తున్న రక్షణ పొందుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ దిన ప్రతి వేకముగా నాయన నీవిచ్చిన వాగ్దానము ప్రభా నీడల విశ్వాస వేకములో ప్రతి నిక్రాసిమిగా బిడలు నిలిచి ఉండే కృపను దయచండి. ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ మార్గముని విడవక నీలోన ప్రభా విశ్వాసములు త్రొట్టిల్లక నీలో నిలిచి ఉంటూ నీవిస్తున్న ఆశీర్వాదాలు పొందుకునే కృపను ప్రతి బిడలకు దయచేయమని, సమృద్ధి, ఆరోగ్యము, సమస్త కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Thank you.